ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయనటి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయనటి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సామెల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో జనులను సజ్జులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో నా నీతికి ఆధారమాకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకలో నాకు విశాలత కలుగజేయువాడువు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం యెహోవా, నిన్ను ఆశ్రయించు వారు నువ్వు విడిచిపెట్టువాడువు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం నీ ముఖమును నాకు దాచకము, నీ కోపం చేత నీ సేవకును తొలివేయకము, నా సహాయుడువు నీవే, రక్షణకర్తవగును నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలిగటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంను కలుగచేయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం జీవిత కాలమంతా మరణ భయం చేత దేశమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైను. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ప్రతి దుష్కారం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును, యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటే మీరే మాకు రక్షణకర్తలు ఉన్నారు. అందరిని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుని ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.